ఇన్ని పనులు చేసిన తర్వాత ఈ రోజు దాడులు దౌర్జన్యాలు ప్రతి ఒక్కళ్ళ మీద కులం మతం ప్రాంతం అనేది లేకుండా ఈ రోజు ఆయన చేసిన ఈ విచ్ఛిన్నానికి ప్రజలందరూ కూడా ఎప్పుడని ప్రతీకారం తెచ్చుకోవడానికి చూశారు పవన్ గారు. సహజంగా ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రతిపక్ష పార్టీ పరిస్థితి ఏమో ఆ విధంగా ఉంది. మరి వారేమో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట. వస్తున్నా అదే అంశానికి వస్తున్నా. ఈ రోజు మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా అందరికి అర్థమయ్యేటట్టు కొన్ని హోటళ్ళకి ఫోన్ చేసి కూడా మీరు కనుక్కున్నారు. నాకు బాగా అనుబంధం అండి విశాఖపట్నం తోటి. నా బంధువులు ఉన్నారు, నా అల్లుడు అక్కడే ఉన్నాడు, నా కుమార్తె అక్కడే ఉంది. అలాగే నాకు చాలా మంది బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. అలాగే నాకున్నటువంటి మిత్రులు చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్న తర్వాత నేను మీలాగనే చాలా మందికి ఫోన్ చేయడం కూడా జరిగింది. ఇదే సమాధానం రావడం కూడా జరిగింది. ఇప్పటి వరకు అయితే పర్యాటకులు తప్ప మీరు అన్నట్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదన్నా ముగ్గురు నలుగురు ఏదన్నా ముఖ్యమైన హోటల్లో రూములు బుక్ చేసుకున్నారని తప్ప మిగిలినన్ని కూడా ఖాళీగానే ఉన్నాయి. వాళ్ళు ఎందుకు చెబుతున్నారు అంటే నాకు తెలిసినంత వరకు 2 విషయాలు చెబుతాను పవన్ గారు. మొట్టమొదటిది, ఈ 5 సంవత్సరాలు విశాఖ రాజధాని కాబోతుందని చెప్పని పరిసర ప్రాంతంలో దోచుకున్న భూములను అమ్ముకోవాలని. ఎందుకు అమ్ముకోవాలనుకుంటున్నారంటే రేపు పొద్దున అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళ చేతిలో ఉండవు కాబట్టి అమ్ముకోవాలి. కనీసం ఇంకా తక్కువ సమయం ఉంది కాబట్టి, ఒక వారం రోజులే ఉంది కాబట్టి ఈ వారం రోజుల్లో వీలైనంత వరకు సొమ్ము చేసుకోవాలని చెప్పని వాళ్ళు పడుతున్న తాపత్రయానికి ఇది ఒక నిదర్శనం అండి. రెండోది, ఈ రోజు రేపు పొద్దున ఎన్నికల్లో మన జరిగినటువంటి 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో ఉదయం 9 గంటలకు ఉన్న ఉత్సాహం ఉదయం మధ్యాహ్నం 12 గంటలకి వాళ్ళ యొక్క శ్రేణుల్లో లేదు. అలాగే ఏజెంట్లలో కూడా లేదు. సాయంత్రం 2 గంటల తర్వాత అందరూ చేతులు ఎత్తేశారు పవన్ గారు. ఇది క్షేత్రస్థాయిలో ప్రతి వాళ్ళకి తెలిసిన సత్యం. మరి రేపు పొద్దున కౌంటింగ్ కి ఏజెంట్లుగా ఉండరేమో అనే యొక్క ఆలోచనతోటి తిరిగి వాళ్ళని ఏజెంట్లుగా నియమించుకోవడానికి ఉత్సాహపరం చేస్తూ, రెండోది ఎటు రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే మా ఆస్తులు మేము దోచుకున్నది అన్ని కూడా తిరిగి వాళ్ళు నారా లోకేష్ బాబు గారు అనే వ్యక్తి ఎర్ర పుస్తకం పట్టుకొని రెడీగా ఉన్నాడు. వాళ్ళందరికీ ఎవరెవరైతే దోచుకున్నారో ప్రజల యొక్క ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరినీ మెడలు వంచి కారాగారంలో కూర్చోబెట్టి తిరిగి అది ప్రభుత్వానికి ప్రజలకి అందజేస్తారనే ఒక భయం కొద్దీ ఈ రోజు ఆస్తులు అమ్ముకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా రేపు పొద్దున అధికారం కోల్పోతే మన పరిస్థితి ఏందని చెప్పడానికి ఒక 4 ఉదంతాలు చెబుతాను మీకు. పెద్దారెడ్డి గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వంశీ గారు కావచ్చు, లేకపోతే బొత్స సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ రోజు ఏ పరిస్థితిలో ఉన్నారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాయలసీమ మొత్తం ఆయన ఏ విధంగా గనులు లేకపోతే ఇసుక ఏ విధంగా చేసుకున్నాడో మన ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి కూడా తన పరికరాలను మొత్తాన్ని, తన యొక్క వాహనాలన్నింటిని కూడా దక్షిణాఫ్రికా తరలించారు. చాలా మంది ఈ రోజు ఎక్కడికి వెళ్ళారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అమాయకులై వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు ఈ రోజు మత్తు ప్రదేశంగా ఆంధ్ర రాష్ట్రాన్ని చేశారు. కాబట్టి ఆ మత్తులో ఉన్నటువంటి కొంతమంది యొక్క యువకుల్ని మత్తుకు బానిసలను చేసేసి యువతలను నిర్వీర్యం చేసినందుకు వాళ్ళందరి యొక్క కోపాలను అనేది మన జరిగినటువంటి 13వ తారీఖు నాడు కనపడింది. కాబట్టి ఈ యొక్క పరిస్థితి రేపు ఉంటదేమని భయం కొద్దీ వాళ్ళ మనోధైర్యం నింపడానికి ప్రయత్నం చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను పవన్ గారు. రైట్ సార్, వస్తాను. మళ్ళీ ఒకసారి అనూష గారితో మాట్లాడదాం. అనూష గారు నమస్తే అండి.